హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో దీన్ని ఈ మిషన్ మీద ఎలా పెట్టానో చూపించాను. ఇక్కడ ఏంటంటే ఈ దుండి మీద నేను థర్మాకోల్ షీట్స్ అనేవి పెట్టాను. సో ఆ థర్మాకోల్ షీట్స్ పెట్టడం వల్ల బరువుకి కొంచెం అడిగినాయి అనమాట. దానివల్ల నేను మళ్ళీ మార్చి పాతది ఒక హోమ్ థియేటర్ ఉంటే దాని మీద మళ్ళీ పీట పెట్టి పెట్టాను అనమాట. ఇప్పుడు సెట్ అయ్యింది. కుట్టినా కూడా అస్సలు కదలలేదు, మంచిగా ఉంది. కరెక్ట్గా ఇదిగోండి పీట అన్నీ స్ట్రాంగ్ అయినవి పెట్టడం వల్ల మంచిగా ఉందన్నమాట. ఈ వీడియో ఎందుకమ్మా మాకు ఇట్లాంటివి ఏం లేవనుకోమాకండి, జస్ట్ ఐడియా మాత్రమే. నా మిషన్ హెడ్ పాడైపోయింది కాబట్టి నేను దీన్ని ఇందులో పెట్టాను. ఇది ఒక జస్ట్ ఐడియా మాత్రమే. నాకు ఈ మిషన్ మీద స్టిచ్ చేయడం అలవాటు అయిపోయింది, అందుకనే హెడ్ మార్చాను అనమాట. ఇక్కడ టేబుల్ ఉంటుంది కదండి కుట్టడానికి, అందుకని ఈ మిషన్ అలవాటు అయిపోయింది స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఇది కటింగ్ వీడియో చూపించట్లేదండి. ఈ మిషన్ మీద కుట్టడానికి ఈ గౌన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ గౌన్ మొత్తం షూట్ చేశాను, స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల ఆ వీడియోస్ కొన్ని రాలేదన్నమాట. సో అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని నేను ఈ మిషన్ మీద స్టిచ్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. ఈ మిషన్ మీద ఇలా స్టిచ్ చేసి చూపించడానికేనేమో అది అప్పుడు అలాగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్ ఎప్పుడు కూడా మనం కింద వైపున ముక్కలు అంటిస్తాము. ఇక్కడ ఏంటంటే నడుము వైపు నేను అటాచ్ చేశాను అనమాట. ఇక్కడ పొడవు ఇక్కడ తక్కువ ఉంటుంది కదండి ఈ గేర అనేది. యాక్చువల్లీ కింద వైపు వేయటానికి క్లాత్ అటాచ్మెంట్లు పడతాయి. అలా కాకుండా నేను ఇలా నడుము దగ్గర చిన్న చిన్న ముక్కలతో అయిపోద్ది నడుము దగ్గర అని చెప్పేసి నడుము దగ్గర అటాచ్ పడేలాగా కట్ చేశాను అనమాట. కింద వైపు మటుకు ఫుల్ ఫ్లేర్ ఏక ముక్కతోటే వచ్చిందనమాట. ఇప్పుడు ఇది నడుము దగ్గర 4 పీసెస్ అటాచ్ చేయాలి. ఇది ఇలాగ ఫోల్డ్ చేసి కోణంలాగా కట్ చేస్తాం కదండి. కింద వైపు ఫుల్ ఫ్లేర్ ఉంచాను, ఇటువైపు అతుకులు పడినాయి అనమాట. ఈ విధంగా అతుకు వేసాను అనమాట. మీకు ఎలాగ అతుకు పడిందని అనుకోవచ్చేమో, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం అతుకులు పడలేదు, ఫుల్ సర్కిల్ వచ్చింది మంచిగాను. యాక్చువల్లీ దీనికే ఇంకా అతుకులు ఇలాగా పడినాయి అనమాట. ఇప్పుడు ఇటువైపు ఇలా అతికి వేసేస్తున్నాను. రెండు అటాచ్ చేసేసి రెండు ముక్కలు కదా, 2 ముక్కలు అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసి ఇప్పుడు పెద్ద క్లాత్కి చిన్న క్లాత్ అటాచ్ చేసేస్తున్నాను. ఈ మిషన్ మీద కదలకుండా నీట్గా వచ్చిందండి స్టిచ్చింగ్ కూడాను. ఈ మిషన్ ఎందుకంటే దీని మీద నార్మల్ స్టిచ్ వేసుకోవచ్చు, అలానే జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఫాల్స్ స్టిచ్ చేసుకోవచ్చు, అలానే జిగ్జాగ్ మోడ్లోనే పెట్టి ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మిషన్ మీద బటన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మన ఐడియా కొద్దీ ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారు, ఆఫర్ ఉందని అప్పుడు ఏదో తీసుకున్నారనమాట. మీకు ఒక మిషన్ ఉంది కదా, మళ్ళీ ఈ మిషన్ ఎందుకు తీసుకోవడం అనే డౌట్ రావచ్చు. నేను జిగ్జాగ్ చేయించడానికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని చెప్పి సరే ఇది ఓన్లీ జిగ్జాగ్ పర్పస్ కోసమే తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు దీని మీద ఇంకొక పాదం మార్చేసేసి దీన్ని అటాచ్ చేస్తాను కదా నార్మల్ స్టిచ్ పెట్టుకొని, ఇప్పుడు జిగ్జాగ్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఈ వీల్స్ తిప్పుకుంటే ఈ మోడ్లు మారుతాయి అనమాట. జిగ్జాగ్ పాదం పెట్టేసేసి ఈ విధంగా జిగ్జాగ్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇదిగోండి ఇలా ఈ మిషన్ మీదే స్టిచ్ చేశాను, అందుకనే చూపిస్తున్నాను మళ్ళీను. ఇప్పుడు మామూలు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు పాదం మార్చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ పాదం మార్చుకోవాలి. ఇప్పుడు దాకా జిగ్జాగ్ మోడ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మామూలు స్టిచ్చింగ్ మోడ్లో పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ మోడ్లో పెట్టేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే ఇంతకుముందు నా వీడియోస్ చాలానే పెట్టానండి ఇలాంటివి, ఫుల్ సర్కిల్ ఫ్రాక్స్, అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్స్ను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను ఇది కటింగ్ వీడియో ఏమైందంటే ఫోన్లో స్టోరేజ్ అనేది అవైలబుల్ లేకపోవటం వల్ల అప్లోడ్ చేసేటప్పుడు ఈ స్టోరేజ్ అనేది అంటే ఈ వీడియోస్ అనేవన్నీ డిలీట్ అయిపోయినాయి, అందుకని చెప్పి ఇది అలా పక్కన పెట్టాను అనమాట. సో ఎలాగో ఈ మిషన్ని ఇలాగా రీమోడల్ చేశాం కదా, దీని మీద స్టిచ్చింగ్ చేసి చూపించచ్చు అని చెప్పి స్టిచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2ను బాడీను నెక్ జాయింట్ చేస్తున్నాను. రివర్స్లో పెట్టేసేసి ఒక స్టిచ్ వేసేసి చిన్నగా టక్స్ పెట్టేసేసి వెనక్కి తిప్పేసుకోవడమే, మంచి వైపు పైకి వచ్చే విధంగాను ఈ విధంగా చిన్నగా టక్స్ పెట్టేసేసి. ఇది అండి పెద్ద మిషన్ మీద ఏంటంటే ఇలాగా టేబుల్ అనేది ఇస్తాడు పక్కన.
ఈ చిన్న మిషన్కి ఏంటంటే ఇప్పుడు నేను సింగర్ మిషన్ పెట్టాను కదా లోపల, దానికి ఏంటంటే చిన్నది అది మాత్రమే ఉంటుంది. ఇలా క్లాత్ ఇలాగా పక్కకి టేబుల్ మీద పెట్టుకోవడానికి ఉండదు. అందుకని చెప్పి ఇది కటింగ్ లేకపోయినా మీకు స్టిచ్చింగ్ ఈ మెథడ్లో ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తాను అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్స్ మొత్తం జాయిన్ చేసి ఎక్సెస్ పార్ట్లు కట్ చేసేస్తున్నాను. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలాగ చుట్టూ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ అటాచ్మెంట్ అయిపోయింది. ఇక్కడ ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా నేను అంతకుముందు వీడియోస్లో చేశానండి. ఇది ఫుల్ స్లీవ్స్ వస్తుంది అనమాట. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ ఓన్లీ హ్యాండ్ మాత్రమే స్టిచ్చింగ్ చూపించాను అనమాట. ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇదంతా చేత్తో కుట్టాలన్నమాట. ఈ కుచ్చు ఇలాగ 2 హ్యాండ్స్ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ కింద వైపు ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కావాలంటే మీరు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అవైలబుల్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఈ మిషన్ మీద. కానీ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా డార్స్ వేసుకోవాలి. నేను ఈ బాడీ నెక్ కూడా స్టిచ్చింగ్ చేయడం షార్ట్స్లో ఏమో చూపించాను. అప్పటి వరకు ఉన్నాయండి ఆ వీడియోస్ అన్నీ. తర్వాత ఏవో మా పాపవి బ్లౌజులు స్టిచ్ చేసేపాటికి ఈ వీడియోస్ అన్నీ పోయినాయి అనమాట. అవి అప్లోడ్ చేసేపాటికి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా ఫోన్లో డేటా అనేది, ఫోన్లో స్టోరేజ్ అనేది ఇలాగ అవుతూనే ఉంటుందండి. మనం మంచి ఫోను కెమెరా ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటే మనకి ఈ క్లిప్పింగ్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఫోన్లోనే ఎడిట్ చేసి ఫోన్లోనే తీసి ఆ ఫోన్ ఏమైపోతుంది, ఈ ప్రతి యూట్యూబర్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ముఖ్యంగా ఇట్లాంటి కంటెంట్ ఇలా స్టిచ్చింగ్ ఇట్లాంటివి ఉంటే మరీను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసి ఈ హ్యాండ్స్ ఈ విధంగా అటాచ్ చేసేసేయడమే 2 కూడాను. నేను ఇది మొత్తము బ్రీఫ్గా ఈ మిషన్ మీద ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే, ఇది కొత్తగా పెట్టాను కదా, అందులోకి ఆ పెద్ద మిషన్ హెడ్కి ఇది పెట్టాను కదా, అందుకని నేను స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేసాక నడుము దగ్గర నుంచి 1 సైడ్ జాయిన్ చేసేసేయాలి. ఇలాగ జాయిన్ చేసేసినాక కింద పార్ట్ అనేది జాయిన్ చేసేయాలి. అంటే కింద అంబ్రెల్లా మనం ఎలాగో ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాం కదా, ఇక్కడ నేను నడుము దగ్గర ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి ఇప్పుడు దీనికి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే కరెక్ట్గా సరిపోయింది. నాకు ఎగుడు దిగుడు ఏమీ రాలేదండి. నేను ఎక్కువ ఖర్చు కూడా ఏం కుట్టలేదు. కరెక్ట్గా ఎంతవరకు కుట్టాలో అంతవరకే కుట్టాను. కరెక్ట్గా సరిపోయింది. నేను కటింగ్ వీడియో లేదు. మీకు కటింగ్ వీడియో నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటే నా ఛానల్లో ఒక 4-5 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ వీడియోస్. అలానే నేను లంగా జాకెట్తో కూడా అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానమాట. పాత లంగా జాకెట్ మా పాపది. మొత్తం కుట్లన్నీ ఉప్పు తీసేసి కొత్త క్లాత్ లాగా అరేంజ్ చేసేసి మొత్తం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా క్లాత్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్ దగ్గర నుంచి కింద మనకి అంబ్రెల్లా సర్కిల్ వరకు, అంబ్రెల్లా కట్ వరకు అటాచ్ చేసేసుకోవటమే, అంతేనండి ఈ గౌన్ స్టిచ్చింగ్. యాక్చువల్లీ ఇది కట్ చేసి కూడా దగ్గర 6 మంత్స్ అవుతుంది. బట్ వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటే ఆ వీడియోలో చిన్న మెయిన్ క్లిప్పింగ్స్ అనేవి పోయినాయి అనమాట. కటింగ్ ఈ మిషన్ మీద అలాగో ఏదో ఒకటి స్టిచ్ చేసి చూపించాలి కాబట్టి ఈ గౌన్ అనేది స్టిచ్ చేసి చూపించాను. ఇదిగోండి ఫుల్ లుక్ అయితే ఈ ఫ్రాక్ది ఈ విధంగా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు మెయిన్ ఈ ఫ్రాక్కి ఫుల్ హ్యాండ్స్, ఈ కుచ్చులు బాగా నచ్చినాయి అనమాట. బుట్ట చేతులు కూడా కాదు, ఈ హ్యాండ్స్ అనేది బాగా లుక్ వచ్చింది. కరెక్ట్గా సరిపోయింది. నడుము దగ్గర ఎప్పుడు కూడా కుచ్చు అనేది పెట్టకూడదు ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి. ఈ నడుము కొలత మనం కట్ చేసిన కొలత కరెక్ట్గా ఉండాలి. ఈ హ్యాండ్స్ చూసారు ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయి కూడాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఏమన్నా మీకు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.